కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథి వచ్చారండి. ఆ ముఖ్య అతిథిని కొంతమంది ఆల్రెడీ మీరు చూసి ఉంటారు. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల పువ్వులు విరబూస్తుంటాయి. నవ్వు రస సామ్రాట్ ఆయన. ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమం అంటే మరి పలువురు వచ్చారు, వాళ్ళ ద్వారా ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి ఈ వేదిక మీదకి వాళ్ళని నేను ఒక్కొక్కరిని పిలుస్తాను, వాళ్ళు ఈ వేదికని వస్తారు. ముందుగా ముఖ్య అతిథి, ఇందాక చెప్పాను కదా, నవ్వుల పువ్వులు పూయిస్తున్న ప్రముఖ కామెడీ నటులు, మిమిక్రీ ఆర్టిస్టు శివారెడ్డి గారిని మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదికి ఆహ్వానిస్తున్నాను. నవ్వురస సమ్రాట్ ఆయన. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పువ్వులుగా విరబూస్తాయి. అక్కడ పువ్వులు అవసరం లేదు, ఆయన నవ్వులు చాలు అన్నమాట. నిజంగా తను మిమిక్రీ చేస్తే అద్భుతం. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ సినీ ఆర్టిస్ట్ అయినా నిజంగా వాళ్ళే అక్కడ మన ముందు నిలబడి సజీవంగా మాట్లాడుతున్నారా అన్న భావన కలుగుతుంది. నిజంగా ఈ కార్యక్రమానికి శివారెడ్డి గారు ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా ఆనందదాయకం సార్. మీకు మా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆలయం రియాలిటీ మేనేజింగ్ డైరెక్టర్. ఇక్కడే ఈ ప్రాంతంలో ఎన్నెన్నో ఈ వెంచర్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. ఏ వెంచర్కి ఆ వెంచర్కు స్పెషాలిటీ ఏంటంటే దేనికి దానికే పోటీ అన్నమాట. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్నో వెంచర్స్ని స్టార్ట్ చేశారు. ఎంతో ప్రత్యేకంగా ఇది ఉంది. మీకు తెలుసు, ఆలయం అనే పేరు, ఆలయం అనే పేరే ఒక పవిత్రతకు, ఒక ప్రత్యేకతకు సూచిక. అంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆలయం అనగానే ప్రతి ఒక్కరికి ఒక డివోషనల్ ఫీలింగ్ ఉంటుంది. మరి ఈ ఆలయం రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె శ్రీనివాసులు రెడ్డి గారు మరి ఈ యొక్క వెంచర్స్ గురించి, వాటి తాలూకు ఇక్కడ మెగా వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఈ మరి వాటి తాలూకు వివరాలు కూడా తను మాట్లాడతారు. ముందుగా థ్యాంక్స్ అలాండి, వెరీ గుడ్. ఇంకా అంటే మన హైదరాబాద్ నుంచి బయలుదేరి రావడం వల్ల ఆల్మోస్ట్ ఒక 30+ వెహికల్స్ ఆన్ ది వే ఉన్నాయి, రావాలి. సో బట్ టైం సరిపోదు కాబట్టి మనం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో సార్ చెప్పారంటే ఆలయం రియాలిటీ ఇక్కడ ఉన్న చాలామందికి తెలుసు. ఆలయం అని అంటే ఒక దేవాలయము, గుడి అని ఒకటే కాదు. సాంస్క్రిట్ వర్డ్ ఇది. ఆలయం ఏ మోరల్ ప్లేస్ ఫర్ లివింగ్, పవిత్ర నివాస స్థలము అని వస్తుంది. దేవాలయం, గ్రంథాలయం, విద్యాలయం, నేత్రాలయం, వైద్యాలయం, లైక్ దట్. సో ఎవ్రీబడి కెన్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ అని. సో లైక్ దట్ మనం ఆలయం రియాలిటీ అని నేమ్ పెట్టడం జరిగింది. సో మనం స్టార్ట్ చేసి ఈ మంత్ 22 ఆగస్ట్కి 5 years కంప్లీట్ చేసి 6th yearలోకి ఎంటర్ కాబోతున్నాము. ఇది మనది 7th వెంచరు. సో మీ అందరి సహకారంతో మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నట్టుగా ఇన్ని వెంచర్స్ వేయాలి, ఇన్ని 100 ఎకరాలు, వేల లక్షల గజాలు సేల్ చేసేయాలి అన్న ఒక ఆతృత కాకుండా ఇయర్ గ్రోత్ మెయింటైన్ చేసుకుంటూనే ఒక ప్రాసెస్ ఓరియంటెడ్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి. మన కస్టమర్స్ కావచ్చు, మనం వర్క్ చేసుకునే బిజినెస్ అసోసియేట్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, కో పార్ట్నర్స్ కావచ్చు, ఎవరికైనా ప్రాసెస్ ఓరియంటెడ్ ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ ఇవ్వాలన్న ఒక తపనతో మన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీ అందరి సహకారం వల్ల 5 years కంప్లీట్ చేసి 6th yearలోకి ఎంటర్ అవుతున్నాము. 1 by 1 వెంచర్స్ వేసుకుంటూ సక్సెస్ఫుల్గా సేల్ చేసుకుంటూ 7th వెంచర్లోకి ఎంటర్ అయ్యాము ఈరోజు. సో ఎట్ ద సేమ్ టైం మనము అంటే ల్యాండ్ తీసుకున్నాము, అప్రూవల్ తీసుకొచ్చాము, వెంచర్ వేసాము, సేల్ చేసాము అన్నది కాకుండా బియాండ్ దట్ ఒక కస్టమర్కి ఏదేమైనా లైక్ మార్కెట్ కండిషన్స్, ఫ్లక్చువేషన్స్ ఎలా ఉన్నా ఎట్ ఎనీ కాస్ట్ కస్టమర్ అన్నవాడు మోసపోకూడదు. కస్టమర్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి ఆలయం రియాలిటీ ఒక భరోసా ఇవ్వాలి అన్న తపంతో రకరకాలుగా ఇయర్ ఆన్ ఇయర్ టైం టు టైం మనం
ప్రాసెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్తున్నాము. ఈ ప్రాసెస్లో నేను గర్వంగా చెప్పగలిగే పాయింట్ ఏంటంటే, ఈ 5 సంవత్సరాలలో ఏ ఒక్క కస్టమర్ కూడా నాకు ఆలియం రియాలిటీ ప్లాట్ఫామ్ మీద అన్యాయం జరిగింది, మోసం జరిగింది అన్నది లేకుండా హ్యాపీగా మనము ముందుకెళ్తున్నామండి. అట్ ద సేమ్ టైం మనతో కలిసి వర్క్ చేసే అసోసియేట్స్ ఎక్కడ అంటే చాలా చోట్ల మనం వింటూ ఉంటాము, నాకు అక్కడ అన్యాయం జరిగింది, ఇలా జరిగిందని. బట్ ఆలియం రియాలిటీలో అది లేకుండా వీక్లీ పేమెంట్స్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్తున్నాము. రైట్, దెన్ మనము కొన్ని యూనిక్ కాన్సెప్ట్స్తో ముందుకెళ్తున్నాము. లైక్ ప్లాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలియం రియాలిటీ ప్లాట్ఫామ్ మీద ఆలియం రియాలిటీ కంపెనీలో ప్లాట్ తీసుకున్న ప్రతి కస్టమర్కి మినిమం 10 years వెంచర్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ కంపెనీదే బాధ్యత. అంటే ఏముంది సార్, చాలామంది చెప్తున్నారు, చాలా చాలా చోట్ల మేము బ్రౌచర్ చూస్తున్నాము, అందరూ 10 years ఇస్తున్నారు, మీరేంటి స్పెషల్ అని అంటే, లేకపోతే దానికి అంత ఇంపార్టెన్స్ ఉందా అంటే, రియల్గా ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న వాళ్ళకి 10 years వెంచర్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ అన్నది అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండి నా పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే 5 years బిఫోర్ ఈ ఫీల్డ్లోకి వచ్చే ముందు మోర్ దెన్ 12 months మార్కెట్ స్టడీ చేసి వచ్చాను ఇందులోకి. అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతున్నాయి, ఎందుకు లైక్ కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు, వెంచర్స్ ఫెయిల్ అవుతున్నాయి, లేకపోతే ప్రమోటర్స్ ఇబ్బంది పడుతున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేస్తే, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పోస్ట్ సేల్స్ అయిన తర్వాత వెంచర్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటే బై మిస్టేక్ అలా చేయకపోతే 2 to 3 seasons అయిపోయేసరికి ఆ వెంచర్ రూపురేఖలు మారిపోతాయి. అని అంటే మన వెంచర్ డెవలప్ చేసేటప్పుడు నామ్స్ ఉంటాయి కాబట్టి యాజ్ పర్ నామ్స్ మనం అన్ని డెవలప్ చేస్తాము, రోడ్లు వేస్తాము, డ్రైనేజ్ చేస్తాము, ఎలక్ట్రిసిటీ పార్కులు డెవలప్ చేస్తాము, గోడ కడతాము, అన్నీ చేస్తాము. బట్ సేల్స్ అయిపోయిన తర్వాత మనం ఇంకొక వెంచర్కి వెళ్ళిపోయి వదిలేస్తే 2 to 3 seasonsకి అది రూపురేఖలు మారిపోతాయి. మన ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్కి ఏమన్నా రీసేల్ చేయాలంటే రీసేల్ చేసే పొజిషన్లో అది ఉండట్లేదు. రైట్, అలా ఉండకపోతే కస్టమర్ ఎప్పుడైనా సేల్ చేసుకోవాలంటే పాసిబుల్ కావట్లేదు. అందుకని 10 సంవత్సరాల పాటు ఆ వెంచర్ని నీట్గా మెయింటైన్ చేస్తాము. నా పాయింట్ ఆఫ్ వ్యూలో పోస్ట్ సేల్స్ వెంచర్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ లేకపోతే అది హాఫ్ రేట్కైనా వృధా అన్నది నా ఒపీనియన్, నా అభిప్రాయం. వెంచర్ సేల్స్ అయిన తర్వాత కూడా ఫర్ ఎవ్రీ 6 months రేట్ రివిజన్ జరుగుతుంటుంది, వెబ్సైట్లో అప్డేట్ చేస్తాము, మన కస్టమర్స్కి అప్డేట్ వెళ్తూ ఉంటుంది ఫర్ ఎవ్రీ 6 months. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎంత కొన్నాము, ఇప్పుడు ఎంత పెరిగింది అనేది మన కస్టమర్కి అప్డేట్ వస్తుంది. ఏం సార్ అది ఏమైనా పెద్ద గొప్ప విషయం అంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనం ఇది 7th వెంచరు, ముందు వెంచర్స్ ఏ వెంచర్ కంపేర్ చేసినా మార్కెట్ స్టాండర్డ్స్ కన్నా ఖచ్చితంగా ఆలియం రియాలిటీ పెట్టిన రేటు చాలా తక్కువ ఉంది. మీరు ఏ వెంచర్ అయినా కంపేర్ చేయండి. ఎందుకు మనం తక్కువకు అమ్మాలి? కొన్ని వెంచర్స్ ఉన్నాయి, మన వెంచర్ గోడ కింద నెక్స్ట్ వెంచర్ వాళ్ళకి మనకి రేట్ 2000 డిఫరెన్స్ ఉంటుంది. సార్ వాళ్ళు మనం 8500 అమ్ముతుంటే వాళ్ళు 11,000 చెప్పి 10,500కి ఇస్తున్నారు, మన వెంచర్లో ఏమైనా లోపం ఉందా, మనం ఎందుకు తక్కువకు అమ్ముతున్నాము, మీరు కొంచెం రేట్ పెంచండి అని కొంతమంది అడిగితే నేను ఒకటే మాట చెప్పాను, ఇప్పుడు ఓకే మార్కెట్ ఉంది, సేల్ చేస్తున్నాము, వెళ్ళిపోతాము. బట్ ఆ రేటుకి రావడానికి ఇప్పుడు మనం సేల్ చేసిన తర్వాత ఆ వెంచర్ మళ్ళీ 10,500 రేటుకి రావాలి అని అంటే 2 to 3 years ఫర్ ఎగ్జాంపుల్ టైం పడితే పెట్టిన కస్టమర్ డిసప్పాయింట్ అయిపోతాడు, ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ డిసప్పాయింట్ అవుతాడు. అలా కాకుండా మనం ముందు ల్యాండ్ కొని ఉంటాం కాబట్టి దాని ప్రకారం భద్రంగా రేట్ ఫిక్స్ చేస్తే ఎవ్రీ 6 monthsకి రేట్ రివిజన్ చేస్తాము. మనం మార్కెట్ స్టాండర్డ్ కన్నా కొంచెం తక్కువలో రేట్ పెట్టాం కాబట్టి ఎవ్రీ 6 monthsకి మనం రేట్ హైక్ చేసుకుంటూ కస్టమర్తో కోఆర్డినేట్ చేసుకుంటూ కస్టమర్కి అప్రిషియేషన్ ఇస్తూ హ్యాపీగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మార్కెట్ మిగతా పక్క వాళ్ళు ఎంత అమ్ముతున్నారు ఏంటని కాకుండా మనకు ల్యాండ్ ఎంత పడింది, మార్కెట్ కన్నా మన కస్టమర్కి న్యాయం జరగాలి. ఫస్ట్ ఎట్ ఎనీ కాస్ట్ కస్టమర్ అన్నవాడికి అన్యాయం జరగకూడదు అన్న ఉద్దేశంతో వెరీ కాంపిటేటివ్ ప్రైస్ మార్కెట్తో కంపేర్ చేసి తక్కువ పెట్టుకుంటూ జాగ్రత్తగా ముందుకెళ్తున్నాము. సో ఎవ్రీ 6 monthsకి రేట్ రివిజన్ చేసి కస్టమర్కి అప్డేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రీసేల్ హెల్ప్ డెస్క్. నాకు తెలిసి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఫర్ దట్ మీన్ ఇన్ ఇండియాలో
రీసేల్ హెల్ప్ డెస్క్ అనే కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. అని అంటే ఒక్కసారి మన దగ్గర కస్టమర్ ప్లాట్ కొన్న తర్వాత టైంకి రిజిస్టర్ చేసాము, డాక్యుమెంట్స్ ఇచ్చాము, లింక్ డాక్యుమెంట్స్ ఇచ్చాము, ఇంకా మనకేంటి అన్నది కాకుండా కస్టమర్ అవసరాలు ఏంటి, కస్టమర్ని కనిపెట్టుకోండి, కస్టమర్తో కమ్యూనికేట్ చేస్తూ, సో ఎప్పుడైనా కస్టమర్ అంటే పిల్లల చదువులు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రీసేల్ చేసుకోవాలంటే మీరు కంగారు పడద్దు. మీరు ఇన్వెస్ట్ చేసిన వెంచరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేలబుల్ ఉంటుంది. అది అంటే మీరు మీ ఫ్రెండ్ని ఏమన్నా తీసుకొచ్చి సేల్ చేయాలన్నా వెంచర్ చూపిస్తే మీ వెంచర్లో మీ ప్లాట్ ఐడెంటిఫై చేసే స్థితిలో అక్కడ ఒక సెక్యూరిటీ పర్సన్ ఉండి ఐడెంటిఫై చేసే పరిస్థితుల్లో ఉంటుంది. మీకై మీరు సేల్ చేసుకోవచ్చు. లేదా మీరు కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తే కంపెనీలో మీకోసం డెడికేటెడ్గా వర్క్ చేసే ఒక రీసేల్ హెల్ప్ డెస్క్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ప్రమోటర్స్ ప్లాట్స్ ఆల్రెడీ ఉన్నాయి, వాళ్ళు పక్కన పెట్టి మన ప్లాట్ సేల్ చేస్తారా అని అస్సలు కంగారు పడొద్దండి. ఇంతవరకు ఆలయం రియాలిటీలో రీసేల్కి వచ్చి ఒక్క ప్లాట్ కూడా వెయిటింగ్ లేదనమాట. అంటే ఆ వెంచర్లో మన ప్లాట్స్ ఇంకా ఉన్నా కూడా వాళ్ళ అవసరాలు ఏమున్నాయో, వాళ్ళు ఒక ప్రాపర్టీ కొన్నారు, జనరల్గా మంచి అవసరమైతే తప్ప ప్రాపర్టీ అమ్మడానికి సేల్ చేయడానికి ఎవరు ముందుకు రారు. సో వాళ్ళు ముందుకు వస్తున్నారంటే వాళ్ళ అవసరం ఇంతకన్నా ఇంపార్టెంట్ అని చెప్పి ఫస్ట్ రీసేల్కి మనం ప్రయారిటైజ్ చేస్తున్నాము. అందుకని కస్టమర్కి రీసేల్ కంటే 3 కాన్సెప్ట్స్: 10 years వెంచర్ సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్, ఫర్ ఎవ్రీ 6 months రేట్ రివిజన్ చేస్తూ కస్టమర్కి అప్డేట్ ఇవ్వడము. సెకండ్ పాయింట్ అంటే లైక్ మనం రేట్ అప్డేట్ చేయడం వల్ల కస్టమర్కి చాలా హ్యాపీ ఉంటుంది. నేరుగా నేను 10 లక్షలు పెట్టాను, ఇప్పుడు నాకు 11 లక్షలు అయింది, తర్వాత 12 లక్షలు అయింది, 13 లక్షలు అయింది, ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంటుంది, కస్టమర్ చాలా హ్యాపీ ఉంటారు. థర్డ్ వన్, అదే రేట్ ప్రకారం మనం రీసేల్ చేయాలంటే రీసేల్ హెల్ప్ డెస్క్ అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ చెప్పి కంపెనీ నిలబడుతుందా లేదా అంటే ఓపెన్ ప్లాటింగ్ కన్స్ట్రక్షన్ కాన్సెప్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ఓపెన్ ప్లాటింగ్ అనేసరికి కొంచెం అన్ఆర్గనైజ్డ్ ఉంటుంది కాబట్టి మన తాపత్రయం అంతా ఓపెన్ ప్లాటింగ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ని టు లెవెల్ బేస్డ్ ఆర్గనైజ్డ్ వేలో సిస్టమేటిక్గా ప్రాసెస్ ఓరియంటెడ్ ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్గా ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న తాపత్రయంతో నిరంతరం దీని మీద కృషి చేస్తూ పెద్దల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటూ మీ అందరి సహకారంతో హ్యాపీగా మనం ముందుకెళ్తున్నాము. రైట్. సో అలాగే ఈ వెంచర్ గురించి చెప్పాలంటే 2 మాటలు. మనం ఒక హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఈ 5 yearsలో ఏం సాధించాం మనం అనంటే, ఇందాక చెప్పినట్టు ఇంతవరకు ఎవరు మన గురించి బాధపడే సిచ్యువేషన్ లేకుండా మనతో కలిసి వర్క్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు మెయింటైన్ చేసుకుంటూ చూసుకోగలిగాము. సో మనకి ఇంతకుముందు చెప్పాను, మనకు ల్యాండ్ బ్యాంక్ చాలా ఉందండి. మన అంటే మంచి మంచి వెంచర్లు ముందున్నాయని చెప్పాను. నేను గత మీటింగ్స్లో చెప్పిన ప్రతి పాయింట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ మీకు చెప్పిన దానికన్నా ఎక్కువ చేసుకుంటూ ముందుకు వస్తున్నాము. మన వాళ్ళు నాతో ఉన్న ముందు వాళ్ళు తెలిసి వీళ్ళకి నేను ప్రామిస్ చేసిన దానికన్నా వాళ్ళకి చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ చేసుకుంటూ ముందుకు వస్తున్నాము. అలాగే అదే ప్రాసెస్లో మనం ఈ వెంచర్ టేకప్ చేయడం జరిగింది. ఈ వెంచర్ చాలా ప్రైమ్ లొకేషన్, మీ అందరికీ తెలుసు. 2 మాటలు దీని గురించి సింపుల్గా చెప్పాలంటే, మనం ఉన్న ప్లేస్ నుంచి అంటే జనరల్గా వచ్చేదంటే హైదరాబాద్ నుంచి ఎవరో గూగుల్ లొకేషన్ పెట్టండి అని చెప్పి లొకేషన్ తీసుకుని అమ్మో 77 kilometers, 80 kilometers, 100 kilometers అని అంటే, మనం ఇక్కడ నుంచి బెంగళూరు లొకేషన్ ఇంకా చాలా దూరం ఉంటుందండి, అక్కడ తక్కువకు రాదు. అంటే మనం ఉన్న ప్లేస్ నుంచి లొకేషన్ చూసుకోవడం కాదు, మనం ఇన్వెస్ట్ చేసే లొకేషన్లో డెవలప్మెంట్స్ ఏమన్నా చూడాలి. దాని గురించి చెప్పాలంటే మనం ఉన్న ప్లేస్ నుంచి ఒక 7 to 10 kilometers రేడియస్ ఒక రౌండ్ మనం చుట్టూ తిరిగితే 1000+ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. 1000+ కంపెనీస్. నాకు తెలుసు అంతకు మించి ఎక్కువగా డెవలప్మెంట్స్ కస్టమర్కి చూపించి మనం కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ హైవేకి ఉన్నాము, ఇంటర్నేషనల్ స్కూల్స్, యూనివర్సిటీస్, ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్. అంటే ఏదో సెజ్ వస్తుంది, స్కూల్ వస్తుంది, మాల్ వస్తుంది అని కాదు. 23 years బ్యాక్ స్టార్ట్ అయిన పోలేపల్లి సెజ్కి మనం అతి చెరువులో ఉన్నాము, దగ్గరలో ఉన్నాము. ప్లస్ ఈ రూటు బెంగళూరు హైవేనే ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నాను. మనం ఆ రూట్ బాగుంది, ఈ రూట్ బాగుంది కాదు. బెంగళూరు హైవేస్ స్టాండర్డ్ మార్కెట్, స్టాండర్డ్ థింగ్. అంటే ఒకసారి మనల్ని హైప్లోకి తీసుకెళ్ళి లేకపోతే ఏదో డబుల్ మనీ పడేయడం కాకుండా కన్సిస్టెంట్ గ్రోత్. అంటే మన కస్టమర్ మనల్ని నమ్మి మన ప్లాట్ఫామ్ మీద ఇన్వెస్ట్ చేసిన డబ్బులు సేఫ్ ఉండటానికి నంబర్ 1 అని అంటే బెంగళూరు హైవే అంటాము.
సో మా మిస్బావుద్దీన్ గారు పదే పదే మీకు చెప్తూ ఉండేవాళ్ళు, బెంగళూరు హైవేకి ఇంకా మంచి రోజులు వస్తాయి, ఇంకా మంచి రోజులు వస్తాయని. కొంతమంది నమ్మేవాళ్ళు కాదు. ఇప్పుడు మనకి ఇది 8 లైన్ 10 లైన్ అన్న తర్వాత అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. బట్ ఈ విషయం మన మిస్బావుద్దీన్ గారు ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఇలా జరగబోయే పరిస్థితి. అలా మనం ఫోర్కాస్ట్ చేసి ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి జాగ్రత్తగా వెంచర్ చేస్తూ ముందుకెళ్తున్నాము. సో ఇక్కడ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమర్కి ఏ ఆస్పెక్ట్లో ఆలోచించినా డోకా లేదు. ఇంకా మీటింగ్ అయిన తర్వాత ఎవరికన్నా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కలవచ్చండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇంకా చాలా ఉన్నాయి డెవలప్మెంట్స్, అంటే మనకు చుట్టూ చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. బట్ ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ రూట్లో మనం స్టడీ చేసింది ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్. నేను ఈ రూట్కి వచ్చి 4 years దాటింది, ఈ హైవేకి ఎంటర్ అయ్యి 4 years నుంచి నేను గమనిస్తున్నా. పాత డేటా తీసుకుని అనలైజ్ చేసినా కూడా ఎవ్రీ ఇయర్ కన్సిస్టెంట్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్. అంటే ఈ వెంచర్ డెవలప్మెంట్ అనేది ఒక సంవత్సరం పరిగెత్తి ఇంకో సంవత్సరం జీరో కాకుండా, లేదు గవర్నమెంట్ మారితే దీన్ని పరిస్థితులు మారకుండా ఆటో పైలట్ మోడ్లోకి, అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలే తప్ప, ఎందుకంటే కంపెనీస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి. ఇప్పుడు మనం గచ్చిబౌలి, కొండాపూరు, మాదాపూర్ని ఏదో గవర్నమెంట్ వచ్చి అటు ఇటు పరిస్థితులు మారే అవకాశం ఉండదు. అవన్నీ ఆటో పైలట్ మోడ్లో, అంటే డెవలప్మెంట్ ముందుకు తీసుకెళ్లడం తప్ప వెనక్కి ఆగే పరిస్థితి ఉండదు. ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్గనైజేషన్స్ ఇండస్ట్రియల్ గ్రోత్ కారిడార్లో భాగంగా ఉన్నాయి కాబట్టి మనం పెట్టిన అమౌంట్కి, ఇన్వెస్ట్మెంట్కి సో మంచి అప్రిసియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైం డెవలప్మెంట్స్ గురించి అంటే ఇంకా నాకు తెలిసి చెప్పక్కర్లేదు అనుకుంటాను. ఒకటి మీకు ఎప్పటి నుంచో పరిచయం ఆలయం రియాలిటీ ప్లస్ రామ్కీ ఎస్టేట్స్, అంటే నేమ్డ్ ఫర్ కన్సిస్టెన్సీ, ట్రస్ట్ అని కావచ్చు. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, మన సార్ వాళ్ళు ఉన్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డెవలప్మెంట్స్ గురించి కంగారు లేదండి. ఈ రోజు మీరు విల్లా కట్టుకొని ఉండడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ డెవలప్మెంట్స్ ఈ 2 to 3 months ఆర్ 4 months డెవలప్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత విల్లా కట్టుకొని ఉండడానికి కావాల్సిన డెవలప్మెంట్స్ అన్నీ పక్కాగా 100% వస్తాయి. అంటే ఆలయం రియాలిటీ మీకు అందరికీ ఆ భరోసా ఉంది ఇంతకుముందు. ప్లస్ మనకి లక్కీగా అదృష్టవశాత్తు రామ్కే ఎస్టేట్స్తో మనం చేతులు కలపడం జరిగింది. ఇద్దరం కలిశాక చాలా హ్యాపీగా మంచి వెంచర్స్, మంచి డెవలప్మెంట్స్, మంచి సర్వీసెస్ ఇంకా హ్యాపీగా ముందుకెళ్ళచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్స్కి ఇంకా డబుల్ సెక్యూరిటీ అనుకోవాలి, రైట్? సో ఆ తర్వాత ఇంకా సార్ వాళ్ళు ఉన్నారు, మీకు మంచి మంచి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హ్యాపీగా ఇన్వెస్ట్ చేద్దాం, రైట్? థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాండి. ద మోస్ట్ టాలెంటెడ్ అండ్ ద మోస్ట్ అప్రిషియేటెడ్ శివారెడ్డి గారు ఇక్కడ రావడం మాకు చాలా సంతోషం. ఐ హావ్ బీన్ సీయింగ్ శివారెడ్డి గారు సిన్స్ హిస్ యంగర్ డేస్ దిస్ స్టేట్ హ్యాస్ ప్రొడ్యూస్డ్. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు అండ్ ఆలయం ఇన్ఫ్రా డైరెక్టర్ మార్కెటింగ్ అండ్ మై కొలీగ్ జితేంద్ర. అయితే ఇందాక కొద్దిసేపు ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ శ్రీనివాస్ గారు. ఐ థింక్ హీఈస్ రన్నింగ్ మోర్ దాన్ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ అండి. ఆయన చేసే కొన్ని ఏదైతే డెవలప్మెంటల్ వర్క్స్ ఉన్నాయి ఫర్ ద ఇండస్ట్రీ యాజ్ అ హోల్, ద వే ఈజ్ ఆయన ఎవరైతే వారి టీమ్ మెంబర్స్ అందరికీ ఎటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారో, ఎటువంటి కంఫర్ట్ ఇస్తున్నారో, ఒక కెరీర్ సెక్యూరిటీ ఇస్తున్నారో, అదంతా విన్న తర్వాత ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. అండ్ ఐ మస్ట్ సే ఆయనకున్న ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఖచ్చితంగా ఆలయం ఇన్ఫ్రాని చాలా చాలా ముందుకి అండ్ భవిష్యత్తులో చాలా పైకి తీసుకెళ్తారు ఆయన. అది హీ హాజ్ ద రైట్ థాట్స్. అంటే రియల్ ఎస్టేట్లో ఏవైతే ఒకప్పుడు అండ్ మేబీ టు సర్టెన్ ఎక్స్టెంట్ ఈరోజు కూడా ఒక డెఫిషియన్సీస్లా చూసేవారో దాన్ని ఆయన కవర్ చేసుకుంటూ మొత్తం ప్లాన్ చేస్తున్నారు ఆయన ఒక బిజినెస్ మోడల్ని. సో ఐఎమ్ టోల్డ్ దేర్ ఆర్ మోర్ దెన్ 4,000 people who are identified with them. So that itself is a big thing, and the way he is training people and all that, అది చాలా చాలా commendable job అండి. అండ్ ఐ విష్ హిమ్ టు కంటిన్యూ ద సేమ్. అయితే మోర్ స్పెసిఫికలీ నేను ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఈ సైట్ గురించి మీ అందరికీ తెలుసు, ఆయన చెప్పారు. అండ్ ఖచ్చితంగా
I think this is a great location in terms of proximity to the highway అనుకోండి, లేకపోతే ది ప్రాక్సిమిటీ టు ద డెవలప్మెంట్స్ ఇక్కడంతా జరిగే వాటికి. అంతకంటే ముఖ్యంగా మీకు ఒకటి చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఇక్కడ మీకు 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, ఈ రామ్కి బ్రాండ్ తోటి వచ్చే ఒక ట్రస్ట్ ఏదైతే ఉందో, ఒక సెక్యూరిటీ ఏదైతే ఉందో, ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ టైటిల్ అనుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ విల్ బి డెవలప్డ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద క్వాలిటీ అనుకోండి, అది ఖచ్చితంగా మీకు ఉంటుంది. అదొక ఆస్పెక్ట్. 2 ఆస్పెక్ట్ వారు చెప్పినట్టు, అంటే నేను ఈ ఇండస్ట్రీలో ఉండడం వల్ల నాకు చాలామంది నా ఫ్రెండ్స్ వాళ్ళు రీచ్ అవుట్ అవుతూ ఉంటారు. మాకేదో మా నాన్నగారు ఎక్కడో ప్లాట్లు కొన్నారండి, కొంచెం అది ఎక్కడున్నాయి కొంచెం మీ వాళ్ళకి చెప్పి చూసి పెట్టరా అని చూస్తే, అసలు ఆ ఏరియాకి వెళ్తే ఆ ప్లాట్లు ఎక్కడున్నాయో కూడా గుర్తించిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఏవో ప్లాట్లు లేఅవుట్లు వేసుకుంటారు. ఆ తర్వాత దాని మెయింటెనెన్స్ ఉండదు, దానికి సెక్యూరిటీ ఉండదు, ఎవడు కబ్జా చేశాడో ఎవరిది ఉన్నాయో లేదో కూడా తెలియదు. బట్ ఈయన ఏదైతే ఆలయ ఇన్ఫ్రా వాట్ ఎవర్ assurance they are giving of maintaining and securing the properties, I think that itself is a very, very big thing. And adi I think will transform the way people look at plotting layouts. So adi our aspect lo I can say you have that comfort also. Moreover, on a slightly macro level నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఈరోజు మన దేశం ఏదైతే ఎకనామిక్ ప్రాస్పెరిటీ వైపు ముందుకు వెళ్తోందో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ అన్స్టాపబుల్ థింగ్. ఒక సెగ్మెంటేషన్ ఏదైతే ఉందో, మనకి లోవర్ ఎకనామిక్ క్లాస్ ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్లోకి, మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్లోకి ఈ షిఫ్టింగ్ ఏదైతే జరుగుతోందో, దీనివల్ల మనకి లోవర్ క్లాస్లో ఉన్నవాళ్ళు, ఎకనామిక్గా లో లెవెల్లో ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు లోవర్ మిడిల్ క్లాస్కి వస్తున్నారు. అంటే ఏంటి, అందరి ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి, అందరికీ ఆ అఫోర్డబిలిటీ పెరుగుతుంది. వాళ్ళు ఏదైనా ఆస్తులు కొనుక్కోవాలన్నా, లేకపోతే ప్రాపర్టీస్ కొనాలన్నా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా ఆ అఫోర్డబిలిటీ పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే, దేర్ విల్ బి అ హ్యూజ్ డిమాండ్ ఫర్ హౌసింగ్ అండ్ ఫర్ ల్యాండ్. అండ్ ల్యాండ్ ఈజ్ మనందరికీ తెలుసు, ఇట్ ఈస్ నాట్ అన్ ఎక్స్పాండబుల్ ప్రోడక్ట్. ల్యాండ్ అంతే ఉంది, దాని వాల్యూ ఎప్పటికైనా పెరిగి తీరాల్సిందే. సో ఇదేదైతే ఎకనామిక్ ఇప్పుడు గ్రోత్ వస్తుందో దేశంలో, దీనివల్ల there will always be demand, and demand is going to grow in the next 8 to 10 years లో చూస్తే, ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా, మీరు ఏ ఛానల్ చూసినా, ఏ కంట్రీలో ఏ కన్సల్టెంట్ రిపోర్ట్ చూసినా కూడా అందరూ ఏమంటున్నారు, నెక్స్ట్ 10 years ఈజ్ గోయింగ్ టు బిలాంగ్ టు ఇండియా. దాని అర్థం ఏంటంటే, ఎకనామిక్ ప్రాస్పెరిటీ ఏదైతే ఉందో, మనకొక్క ఏదైతే అఫోర్డబిలిటీ ఉందో, కామన్ పబ్లిక్ ఏదైతే అఫోర్డబిలిటీ టు బై ఉందో, ఇన్వెస్ట్ ఉందో, అది పెరుగుతుంది. సో దానివల్ల ఖచ్చితంగా అది పెరిగిన తర్వాత అది ఏమవుతుంది, అది మళ్ళీ ఎక్కడో డిప్లాయ్ అవుతుంది. అది ఈ రియల్ ఎస్టేట్లోనే ప్రైమరీ. ఈ రోజుకి కూడా మీరు చూస్తే మన దేశంలో హైయెస్ట్ షేర్ ఆఫ్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గోజ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. హైయెస్ట్ రిటర్న్స్ ఇచ్చింది కూడా రియల్ ఎస్టేటే. సో ఇండియన్ సెంటిమెంట్, ఇండియన్ పబ్లిక్లో ఫస్ట్ థాట్ ఏంటంటే, ఒక ఇల్లు కొనాలో, లేకపోతే ఒక ప్రాపర్టీ కొనాలో, ఒక ప్లాట్ కొనాలో అన్నది దట్ ఈస్ అ సెక్యూర్డ్ ఫీలింగ్. ఎందుకంటే యు ఆర్ ఏబుల్ టు టచ్ అండ్ ఫీల్ ద ప్రోడక్ట్. సో అందుకు రియల్ ఎస్టేట్ విల్ కంటిన్యూ టు గ్రో. అండ్ దీనికి ఓన్లీ థింగ్, మనం యాజ్ అ డెవలపర్స్ మన బాధ్యత ఏంటంటే, వీ షుడ్ గివ్ ద రైట్ ప్రోడక్ట్ విత్ ద రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ విత్ ద రైట్ టైటిల్. అండ్ దాని తర్వాత అమ్మిన తర్వాత వారు చెప్పినట్టు ఏదో అమ్మేమో పని అయిపోయిందని చేతులు దుట్టుకొని వెళ్ళిపోకుండా దాన్ని మెయింటైన్ చేస్తే దాని వాల్యూ ఒకటి ప్రొటెక్ట్ అవుతుంది, ఇన్ఫ్యాక్ట్ ఎన్హాన్స్ అవుతుంది ఆ ప్రోడక్ట్ యొక్క వాల్యూ. సో ఈ విధంగా చూస్తే హైదరాబాద్, బెంగళూరు ఏదైతే ఉందో, మీరు మొత్తం ఆల్ టాప్ సిటీస్ చూస్తే, వెదర్ ఇట్ ఈస్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, మీరు ఇప్పుడు బెంగళూరు చెన్నై ఉంది చూసుకోండి, ఆ రోడ్లో కూడా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ గ్రోత్ హ్యాపెనింగ్. సేమ్ వే బెంగళూరు, హైదరాబాద్, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ గ్రోత్ హ్యాపెనింగ్. సో ఈ ఏదైతే టాప్ 7-8 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయో, బాంబే, పూణే, ఢిల్లీ, ఇవన్నీ కూడా ఈ అన్ని చోట్ల కూడా మీకు ఆ గ్రోత్ కారిడార్స్ కింద డిఫైన్ అవుతున్నాయి. సో ఈ గ్రోత్ కారిడార్స్లో రానున్న 7-10 ఏళ్లలో విపరీతమైన డెవలప్మెంట్ జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, లేకపోతే ఐటీ అనుకోండి, వేరే విధాలుగా అనేక రకమైన ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పుడు కన్జంప్షన్ వస్తుంది, కన్జంప్షన్ వచ్చినప్పుడు గ్రోత్ వస్తుంది. దిస్ ఈజ్ హౌ ద సైకిల్ వర్క్స్. సో ఖచ్చితంగా
ఇది ఈ స్పెసిఫిక్గా నేను ఈ ఒక్క ప్రాపర్టీ గురించే చెప్పట్లేదు. రియల్ ఎస్టేట్ యాజ్ అ హోల్ ఈజ్ గోయింగ్ టు గ్రో అండ్ ఈజ్ గోయింగ్ టు గ్రో వెరీ వెరీ బిగ్. సో ఎవరైతే ఈరోజు ఇక్కడ ద ఓన్లీ థింగ్ డెసిషన్ తీసుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడ పెడుతున్నాం, సరైన వాళ్ళ చేతుల్లో మనం తీసుకెళ్ళి డబ్బులు పెడుతున్నామా, తప్పుడు ప్లేసుల్లో డబ్బులు పెడుతున్నామా అనేది చూసుకోవాలి. ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ ఉంటారు. ఈరోజు లేఅవుట్ వేస్తారు, దానికి లీగల్ టైటిల్ ఉందో లేదో తెలియదు, అమ్మకూడని ప్లాట్లు అమ్మేస్తూ ఉంటారు, పార్కుల్ని కూడా ప్లాట్ల కింద కన్వర్ట్ చేస్తూ ఉంటారు. రకరకాలు మనం విన్నాం, చూస్తున్నాం కూడా. బట్ ఆ అష్యూరెన్స్ యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ రామ్కి దట్ వీ విల్ నాట్ డూ ఎనీథింగ్ విచ్ ఈస్ రాంగ్. సో ఆ దాన్ని యాడ్ చేసుకుంటూ ఆలయం ఇన్ఫ్రా ఏదైతే ఒక ఎఫర్ట్ పెడుతున్నారో దీన్ని సెక్యూర్ చేయడానికి ఖచ్చితంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి మంచి రిటర్న్స్ వస్తాయి. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ and hopefully we will work more and more with Alayam Infra going forward. Thank you and all the very best. के सभी कस्टमर का यहाँ पे स्वागत करते हैं। आज राम की ब्लिस प्रोजेक्ट का जो लॉन्च है उसके ऊपर मैं कुछ ज़्यादा नहीं कहना चाहूँगा। जो नंदकिशोर साहब ने और रेड्डी साहब ने जो ऑलरेडी बता दिया रियल एस्टेट के बारे में, एंड मैं फाइनेंस का आदमी हूँ तो इतना ही कहूँगा कि रियल एस्टेट हिस्टोरिकली अगर आप 100 साल का डेटा निकालेंगे तो रियल एस्टेट में सबसे ज़्यादा रिटर्न दिया है एज एन इन्वेस्टमेंट क्लास। एंड उसके अलावा जो एक इन्वेस्टमेंट क्लास गेटिंग कन्वर्टेड इन बेसिक नीड इन टर्म्स ऑफ हाउसिंग, तो वो भी अपॉर्चुनिटी यहाँ पे है। जैसा हमने देखा कि 1000 जैसी कंपनियाँ यहाँ पे है, और मैं भारत के सबसे इंडस्ट्रियल सिटी पर्टिकुलरली गुजरात रादर स्टेट से आया हूँ, तो मुझे पता है कि जैसा यहाँ पे राम की एस्टेट राम की विहा प्रोजेक्ट लॉन्च कर रहा है, सो लीगल टाइटल, बैंक लोन अपडेट्स एंड उसके बारे में कोई चिंता करने की आपको ज़रूरत नहीं है। दिस इज़ डेफिनेटली थिंग लोकेशन। आप भरोसा रख के इन्वेस्टमेंट करिए और मैं आशा करता हूँ कि आप सभी को एक बहुत ही अच्छा रिटर्न मिले फ्यूचर में। धन्यवाद। బ్రాండెడ్ ప్లేయర్ లైక్ రామ్కి Tier 2, Tier 3 టౌన్స్లో ప్రెజెన్స్ లేదు. సో అందు గురించి మేము చాలా రోజుల నుంచి చూస్తున్నాం అవకాశం కోసం. వేర్ ఎస్పెషలీ ఇలాంటి ప్రాజెక్ట్ రాజాపూర్లో తీసుకున్నాము. ఆలయం రియల్టీ శ్రీనివాస్ గారు కలిశారు. మురళీకృష్ణారెడ్డి గారు పరిచయం చేయడం వల్ల మాకు అసోసియేషన్ స్టార్ట్. ఇట్ ఈస్ అ గుడ్ స్టార్ట్ టు ద అసోసియేషన్. హోప్ఫుల్లీ దిస్ విల్ బీ ఏ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ వెంచర్ వేర్ మేము పార్ట్నర్షిప్ మోడల్లో సేల్స్, మార్కెటింగ్ అన్ని విధాల పార్ట్నర్ యాజ్ అ పార్ట్నర్ కింద శ్రీనివాస్ రెడ్డి గారుతో అసోసియేట్ అయ్యి ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ తీసుకోవాలని ప్లాన్లో. అందు గురించి దిస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. ఈవెన్ దో ఇట్ ఈస్ చాలా చిన్న ప్రాజెక్ట్, 12 acres సైటే, 12.5 acres సైటే, బట్ దీస్ ఆర్ జస్ట్ ఎ గేట్వే ఫర్ మెనీ మోర్ ఆపర్చునిటీస్. ఎస్పెషలీ లైక్ ఐ సెడ్, శ్రీ నందకిషోర్ గారు ఆల్రెడీ చెప్పారు. మీరు చూస్తే రియల్ ఎస్టేట్ సెక్టర్ మన ఇండియా జీడిపిలో అట్లీస్ట్ యాజ్ పర్ ప్రెడిక్షన్స్ ఏంటంటే 25% ఆఫ్ ద జీడిపి టార్గెట్ చేస్తున్నారు అనమాట. సో దానివల్ల బిజినెస్ డెఫినెట్లీ రియల్ ఎస్టేట్ సెక్టర్లో దే లాట్ మోర్ బిజినెసెస్ అనమాట. బిజినెస్ గ్రోత్ పొటెన్షియల్ చూస్తే రియల్ ఎస్టేట్ సెక్టర్ ఈజ్ ఆఫరింగ్ మచ్ మోర్ హైయర్ రిటర్న్స్ దెన్ ఎనీ అదర్ యాసెట్ క్లాస్ అనమాట. సో ఆల్రెడీ లేట్ అయిపోయింది. నేను ఐ డోంట్ వాంట్ టు రీటరేట్ ఆల్ ద పాయింట్స్ ఆల్రెడీ మాట్లాడారు నందకిషోర్ గారు, శ్రీనివాస్ గారు ఆల్రెడీ. సో విత్ దట్ లెట్ us hope it will be a successful project and then many more partnerships to take place after this. Thank you. ఈరోజు రామ్కి వాళ్ళు అప్గ్రేడ్ చేస్తున్న ఈ లేఅవుట్లో సహభాగంగా మీరందరూ వచ్చినారు. అందరికీ మొదటిగా ధన్యవాదాలు. రామ్కి అనేది చాలా చిన్న పదమే. రామ్కి అంటే 2-3 అక్షరాలు వస్తుంది అనుకుంటారు. అది పెద్ద మర్మాన్ లాంటిది, బిగ్ బాన్ ఎంట్రీ అంటారు కదా, అలాంటిది. దాని నీళ్ళలో ఎందరైనా రావచ్చు, ఎందరైనా పోవచ్చు. చాలా సక్రమంగా సేవర్గా నీట్గా ఉంటుంది. దీంతో ఎవరు రామ్కి వాళ్ళు ఆలయ దీంట్లో జొతలో చేస్తున్నారు, దీంట్లో చేస్తున్నారు. దానికి చాలా బాగుంది. ఇక్కడ నన్ను ఇంట్రడ్యూస్ చేసిన మురళీ అన్న గారు కానీ, ఇక్కడ చేరిన అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి ఆలయం శ్రీనివాసరెడ్డి అన్న, అలాగే సభా మర్యాదకు శ్రీనివాసరెడ్డి గారు, అలాగే
బెంగళూరు నుంచి వచ్చేసి ఈ వెంచర్ మీద ఎంతో ఆసక్తితో ఈ వెంచర్ని చూడాలి, ఇన్ని వేల కంపెనీలు చుట్టుప్రక్కల ఉన్నటువంటి కంపెనీల మధ్య ఇంత పెద్ద హైవేకి ఆనుకొని ఉన్నటువంటి ఆ వెంచర్ని నేను సందర్శించాలి, నేను ఆ వెంచర్లో అడుగు పెట్టాలి అని చెప్పేసి బెంగళూరు నుంచి వచ్చినటువంటి కృష్ణారెడ్డి గారికి, అలాగే మనందరికీ బాగా సుపరిచితులు, మంచి మనస్సు, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి, ముక్కుసూటిగా మాట్లాడేటువంటి నందకిషోర్ గారికి, అలాగే మిత్రులు గౌరవనీయులు జితేంద్ర గారికి, అలాగే మా रमेश रेड्डी अन्न गारी और हमारा बड़े भाई, यूँ इशारों पे लाखों पब्लिक को, लाखों जनों को, लाखों कस्टमर्स को यूँ ही बुला सकते हैं एक इशारे पे। हमारे बड़े भाई को, सबको వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా నమస్తే. అండ్ వేదిక ముందు ఉన్నటువంటి కస్టమర్ దేవుళ్ళకి, కస్టమర్స్కి అండ్ రామ్కి, అలాగే ఆలయం రియాలిటీ ఈ రెండు కంపెనీలని ఆశీర్వదించడానికి, సపోర్ట్ చేయడానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మామూలుగా ఆయన మాట్లాడుతూ మిమిక్రీ కళాకారుడు, కామెడీ ఆర్టిస్టు అంటా ఉంటే నన్ను వెంచర్ గురించి మాట్లాడొద్దు, కాసేపు నవ్వించు అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. మీ ఇంటెన్షన్ నాకు అర్థం కాలేదు. సో నాకు కూడా ఏదో ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినట్టే నాకు ఫీలింగ్ కలుగుతూ ఉంది ఆయన అన్నప్పుడల్లా. సరే, ఏం మాట్లాడాలనుకున్నా కూడా నిజానికి 100కి 100 పాళ్ళు అద్భుతంగా మాట్లాడిన వాళ్ళంతా. భార్యని దేవత అంటారు, భర్తని పతిదేవుడు అంటారు. వీళ్ళిద్దరూ కలిసి ఉండే ఇల్లుని ఏమంటారు? దేవాలయం అంటారు. అందుకే ఆలయం రియాలిటీని మనం ఒక ఆలయం కట్టుకోవడం కోసమని రామ్కి బ్లిస్ అని చెప్పేసి ఒక పేరిట ఒక అద్భుతమైనటువంటి, అమోఘమైనటువంటి, ఫుల్ కమర్షియల్ అండ్ స్పాట్లో కొన్న వెంటనే మళ్ళీ అంతకి 1000 రూపాయలు 2000 రూపాయలు ఒక 2-3 డేస్లోనే మనం ఎక్కువ అమ్ముకునేటువంటి అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి ప్లేస్లో ఇంత మంచి వెంచర్ మన మధ్య మనకు అందుబాటులో రావడం, అది ఒక మంచి సరసమైన ధరకే ఇవ్వడం. ఈ మధ్య ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఏ రేట్లు కనుక్కున్నా కూడా, ఏ వెంచర్ రేట్లు కనుక్కున్నా కూడా మీకు అర్థమైపోతుంటుంది. సో మనం ఊరికే మామూలుగా మనం సిటీలో ఉండి కూడా, ఎవరింట్లో వాళ్ళు ఉండి కూడా మనం పలానా చోట పలానా ఏరియాలో ఎంత ఉంది రేటు, ఎలా ఉంది రేటు అని కనుక్కుంటే కూడా మనకు అర్థమైపోతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది మన ఈ రామ్కి కానీ మన ఆలయం రియాలిటీ ఎంత తక్కువ చౌక ధరలతో మనకు ఈ వెంచర్ మనకు లాంచ్ అవుతుంది అని చెప్పేసి మనకు చెప్పగానే అర్థమవుతుంది. సో ఇట్లాంటి రియాలిటీ, ఇట్లాంటి ఒక మంచి వెంచర్ మన మధ్య ఉండడం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరూ మిస్ చేసుకోవద్దు. నేను అసలే మిస్ చేసుకోను. మా కృష్ణారెడ్డి అన్న అంత దూరం నుంచి వచ్చింది కూడా దానికోసమే. తను వచ్చిన తర్వాత చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది శివారెడ్డి, అది ఇది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో మేము కూడా దీంట్లో భాగస్వాములు ఆల్రెడీ అయ్యాము, ఉన్నాము, ఉంటూనే ఉంటాం. సో ఇంకా పోతే మా శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వస్తే, అసలు 5 సంవత్సరాల్లో 6 వెంచర్లు కంప్లీట్ చేశారు. సో 5 సంవత్సరాలు నిండగానే మరి 6 వెంచర్లు కంప్లీట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి, చాలా ప్లానింగ్ ఉండాలి, చాలా ప్లానింగ్తో కూడుకున్నటువంటి విషయం. ఒక చిన్న ఈవెంట్ చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. ఒక చిన్న ప్రోగ్రామ్ చేయాలంటే, ఆర్గనైజ్ చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. ఒక ప్రోగ్రామ్ నడిపించాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. అటువంటిది ఇలాంటి పోటీతో ఉన్నటువంటి ఇట్లాంటి సిచ్యువేషన్లో పోటీతో ముందుకు పోటాపోటీగా ముందు దూసుకుపోతున్నటువంటి రియల్ ఎస్టేట్ దాంట్లో
ఈ 5 సంవత్సరాల్లో 6 వెంచర్లు చేశారంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తూ ఉంది. ఒక ఇద్దరు వ్యక్తులకి ఒక 10 చెట్లు ఈ పక్కన 10 చెట్లు ఆ పక్కన ఉన్న అటువంటి సిచ్యువేషన్ తీసుకెళ్ళి ఇద్దరికి చెరొక గొడ్డలి ఇచ్చి నువ్వు నరుక్కుంటూ వెళ్ళు, 1 అవర్లో నువ్వు నరుక్కుంటూ వెళ్ళు, ఎన్ని చెట్లు ఎవరు ఎంత తక్కువ టైంలో కట్ చేస్తారో చూద్దామని అంటే అప్పుడు ఒక అతను 2 చెట్లు నరికే అంత లోపే 4-5 చెట్లు కొట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు రైట్ సైడ్ అతను. సో ఏంటి ఇది సిచ్యువేషన్ అని చూస్తే ఆయన అటకటక అన్ని చెట్లు నరికేశాడు. ఈయన ఇప్పుడు మూడో చెట్టు 3.5 చెట్టు దగ్గరనే ఉండిపోయాడు. సరే అందరు వచ్చిన తర్వాత మళ్ళీ వేదిక దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరు విన్నర్ అని డిసైడ్ చేస్తూ ఉంటే అప్పుడు ఆయన అన్నాడు 3 చెట్లు కొట్టినట్టు ఆయన అన్నాడు, నాకేదో పిచ్చి గొడ్డలు ఇచ్చినట్టున్నారు అంటే సరే చూడు 2 సేమ్ ఉన్నాయా లేదా అంటే 2 సేమే ఉన్నాయి, 2 యాస్టీస్గా కరెక్ట్గా ఇచ్చారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే మరి ఆయన 10 చెట్లు కొట్టగలిగాడంటే ఒక చెట్టు నరికిన తర్వాత మళ్ళీ ఆ గొడ్డల్ని షార్ప్ చేసుకుంటున్నాడు, మళ్ళీ ఇంకో చెట్టును నరుకుతున్నాడు, ఈజీగా తెగిపోతుంది, మళ్ళీ షార్ప్ చేసుకుంటున్నాడు. అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఒక వెంచర్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళ గ్రూప్ని కానీ వాళ్ళ టీంని కానీ షార్ప్గా తయారు చేసి వాళ్ళని మళ్ళీ ఇంకా మంచిగా మనం ఎలా దీనికంటే ఇంకా ఈ వెంచర్ కంటే ఇంకా బెటర్మెంట్ ఏ వెంచర్ మనం చేయబోయే 2వ వెంచర్కి ఎలా చేయాలి, దానికంటే 3వ వెంచర్కి ఇంకా బెటర్మెంట్ ఎలాంటి తీసుకురావాలి, అట్లా చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్న మచ్చ లేకుండా సో సినిమా ఇండస్ట్రీలో దాదాపు 30 ఏళ్ళు కావస్తుంది. 150 సినిమాలు నటించాను, 6000 ప్రోగ్రాంలు ప్రపంచవ్యాప్తంగా చేశాను. ఎక్కడ కూడా పలానా శివారెడ్డికి చిన్న రిమార్క్ ఉంది అని మాత్రం ఎక్కడా లేదు, ఎక్కడే చెడ్డ పేరు తెచ్చుకోలేదు. అలాగే రియల్ ఎస్టేట్లో మన శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఆలయం రియాలిటీ కూడా ఎక్కడ చిన్న మచ్చ లేకుండా ఈరోజు తలెత్తుకొని గర్వంగా ప్రతి వెంచర్ ముందుకు వెళ్ళి గర్వంగా నిలబడి ప్రతి ఆయన దగ్గర కొన్న ప్రతి వెంచర్ వాళ్ళు కూడా ఇది మేము మా ఆలయం రియాలిటీ మా శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర కొన్నామని గర్వంగా చెప్పుకునేటువంటి, గొప్పగా చెప్పుకునేటువంటి, తలెత్తుకొని చెప్పుకునేటువంటి మంచి వెంచర్లు మనకు అందిస్తున్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారికి ఆలయం టీం అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి వెంచర్కి ISI మార్క్ లాంటి ఒక గొప్ప మార్క్ అదే మన రామ్కి. సో రామ్కి మురళీకృష్ణారెడ్డి గారి నన్ను శ్రీనివాసన్ గారికి పరిచయం చేయించడం జరిగింది. సో అంత ISI మార్క్ ఉన్నటువంటి ఒక రామ్కి గ్రూప్ ఈరోజు ఇక్కడ ఈ మన ఆలయం రియాలిటీ 2 కలిసి వీరిద్దరి సౌజన్యంతో వెలువడినటువంటి ఈ చక్కటి వెంచర్ అద్భుతంగా 3 పూలు 6 కాయల్లాగా వెలుగొందాలని, అలాగే మీ అందరి ఆశీస్సులు నిండుగా ఈ వెంచర్పై ఉండాలని. అదే ఇందాక మా నందకిషోర్ గారు చెప్తూ భూమి ఎంత ఉందో అంతే ఉంటుంది, ఇప్పుడు సపోజ్ ఈ వాటర్ బాటిల్ ఎంత ఉందో అంతే ఉంటుందండి. సో కానీ దీని వాల్యూ పెరుగుతూ ఉంటుంది, మనుషులు పెరిగిన కొద్దికి ఇక్కడ ఉన్న వాటర్ బాటిల్ రేటు పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ 5 వాటర్ బాటిల్స్ ఉన్నాయి లేదా 8 ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నేను అమ్మబోతుంది ఏంటంటే ఇవి 8 ఉన్నాయి కాబట్టి సో ఈ 8కి ఒక్కొక్క దానికి 10 రూపాయలు అని అంటాను. ఇంకా కొంతమంది 2 బస్సులలో మనుషులు దిగారు, ఇంకా అప్పుడు ఏమవుతుంది, ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి రేట్లు పెరుగుతూ ఉంటాయి వేలం పాటలాగా. సో ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి తప్ప భూమి మాత్రం పెరిగే అవకాశం లేదు. భూమి ఎంత ఉందో మన భూమిలో ఎంత ఉందో అంతే ఉంది, కానీ మనుషులు పెరుగుతున్నారు, బిజినెస్ మ్యాన్స్ పెరుగుతున్నారు, కొనుక్కునే వాళ్ళు ఎక్కువ పెరుగుతున్నారు. కాబట్టి మీరు ఎప్పుడు ఎక్కడ ఏ రూపాయి పెట్టినా కూడా దానికి 2 రూపాయలు 3 రూపాయలు రెట్టింపు వస్తుందే తప్ప భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోలేదు, ప్రతి ఒక్కరు బాగున్నారు. నాకు సినిమాలు ఉన్నా లేకున్నా ఇంతో అంతో అట్లా భూమి మీద పెట్టుకుంటూ వస్తున్నాను కాబట్టి నేను కూడా బాగున్నాను. కాబట్టి మీ అందరూ కూడా మీ భార్య పిల్లలు గర్వంగా మిమ్మల్ని మీరు ఏ జాబ్ చేసినా చేయకున్నా, మీరేమి పని చేసినా చేయకున్నా మా ఆయన ఇదొకటి కొన్నాడు చాలు, మా ఆయన ఇదొకటి కొన్నాడు, మా ఆవిడ ఇదొకటి కొనింది అని చెప్పేసి ఆ ఒక్క నమ్మకము, ఆ ఒక్క సపోర్ట్ మనకు ఎప్పటికీ పనికొస్తుంది. ఈ వెంచర్ల మీద కానీ మనం ఈ ల్యాండ్స్ మీద కానీ పెట్టిన ప్రతి రూపాయి కూడా చాలా ఒక లక్ష్మీదేవత రూపంలో మనకు మళ్ళీ రిటర్న్స్ ఎంతో బాగా ఇస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి అంతా అటే పోతుంది, గిరాక్ అంతా అటే పోతుంది, రియల్ ఎస్టేట్ అంతా అటే పెరుగుతుందేమో, ఇటు తెలంగాణలో పడిపోతుందేమో అనుకుంటూ ఉంటారు చాలామంది. అదేం లేదండి, ఎక్కడ పోయినా కూడాను నేను ఒకటే చెప్తా ఉన్నాను ఏంటంటే ఆంధ్రాలో ఉండే వాతావరణం ఆంధ్రలో ఉంటుంది, తెలంగాణలో ఉండే అటువంటి వాతావరణం తెలంగాణలో ఉంటుంది. ఎక్కడ పోయినా కూడాను భూమి ధరలు తగ్గే ప్రసక్తే లేదు. అవునా కాదా తమ్ముళ్ళు? గట్టిగా చెప్పండి అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను.
ఎక్కడికి వెళ్ళినా కూడాను, ఏ చోటకి వెళ్ళినా కూడాను భూమి ధర భూమికే ఉంటుంది. భూమి ఎప్పుడు చెడిపోదు, భూమిని కొన్న వాళ్ళు కూడా ఎప్పుడు చెడిపోదు, భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆనందంతో ఆ సంతోషంతో భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారని చెప్పేసి ఈ సభాముఖంగా నేను మనం చేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమంటారు కేసీఆర్ గారు? ఏందా చెప్పేది అంటే మీరు ఆంధ్రాకి వెళ్తే మా తెలంగాణ డౌన్ అవుతుంది ఎవరు చెప్పిరా నీకు? ఇది ఆషామాషి కాదు, ఇది ఉత్త పిల్లగానం వచ్చినట్టు కాదు, తలకాయ లేని మాటలు మాట్లాడుతూ కాదు. ఇది ఏందనుకుంటారే, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ కాదు, 100 కిలోమీటర్లు కాదు, 200 కిలోమీటర్లు ఊర్రి అక్కడ కూడా భూమి రేటు వలుగుతుంది. ఎక్కడ పోయినా భూమే. భయంకర కోడి బజార్లు గుడి పెట్టింది గట్టు ఉంటుంది. ఏదరా పని శాతగాక మంగళవారం అన్నాడు గట్టు ఉంటుంది. శాతగానే వాళ్ళు చెప్పే ముచ్చట్టు ఇవన్నీ. ఏమంటారా, పుట్టోని పొడుగోడు కొడితే పుడుగోని పూజమ్మ కొట్టింది గట్టు ఉంటుంది శాస్త్రం. ఏదేమైనా కూడా మీరు అందరూ కూడా మంచిగా కొనుక్కొని ఇవాళ భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ సో మచ్. 2000 में डिक्लेयर हुआ था, 2020 में हैदराबाद को ग्लोबल प्लेटफॉर्म पे मैं लेके आऊँगा हैदराबाद, और एक हाईटेक सिटी बना रहा हूँ जो बहुत शाइन होगा, वर्ल्ड में क्लास होगी सिटी। तो हम लोग अपने आँखों से जब जो भी सुने थे बोले ये बेकार है, ऐसा ही बोलते रहते, ये लोगों का काम नहीं है, कुछ भी नहीं है, ये लोग कुछ भी बोलते रहते बोल के सोचे। लेकिन आज का जनरेशन देख रहा हाईटेक सिटी में क्या है। मैं उसकी एक मिसाल देता हूँ। 0 स्टोन हमारा असेंबली पे है हैदराबाद का। उस वक्त रामोजीराव फिल्म सिटी का भी डिक्लेरेशन हुआ था, उधर भी बहुत सारे लोग इन्वेस्टमेंट कर रहे थे। सेम डिस्टेंस में सेंटर स्टोन से हाईटेक सिटी की तरफ, माधापुर की तरफ भी वही डिस्टेंस है, वही रेट्स थे, इधर भी वही रेट्स थे, उधर भी वही रेट्स थे। सेम पीरियड में 20 ईयर्स में उधर जो इन्वेस्टमेंट करे जब, उनका आज भी वही रेट है, थोड़ा बहुत एक 10% 20% बढ़ा होगा, लेकिन सेम डिस्टेंस में वही अगर इंडस्ट्रीज़ के एरियाज़ में जो इन्वेस्ट करे हैं आज वो लोग मिलियनर्स हो गए। यही है इन्वेस्टमेंट करने का हम लोगों का जो तरीक़ा है, बहुत सारे लोगों का एक सोच ऐसी है। हमारी बचपन से हम सुनते आए ज़मीन कहीं भी ले लो अप्रिसिएशन देती, लेकिन ऐसा नहीं है। हम जो देखे हैदराबाद में ज़्यादातर जहाँ पे इंडस्ट्रीज़ आ रहे हैं या जहाँ पे जो है ना ज़्यादा ये डेवलपमेंट आ रहा है, वो एरिया में अच्छा एम्प्लॉयमेंट जहाँ क्रिएट होता, वहाँ पे जो है ना ज़मीन की वैल्यू जल्दी बढ़ी। दूसरे जगह भी बढ़ती, लेकिन इस जगह पे जल्दी बढ़ती। ऐसा ही एक बहुत अच्छा ब्यूटीफुल प्रोजेक्ट अभी जो लॉन्च किए जा रहे हैं हम लोग, इसके लिए जो है ना एक हमारा बेहतरीन ब्रांड, जो बहुत बहुत शुक्रिया अदा करते हैं हम रामकी वालों का, रामकी एस्टेट वालों का, जो हमारे साथ मिलकर काम करने के लिए रेडी हुए हैं। इतना भरोसा हम पर किए हैं आलयम रियल्टी के ऊपर कि ये लोग कुछ कर सकते, क्योंकि हमारे सक्सेसफुल प्रोजेक्ट्स जो आज तक हम करते आए हैं उसमें हम लोग वो लोग उनका परफॉर्मेंस, हमारा परफॉर्मेंस देखे और हमारी टीम का भी परफॉर्मेंस देखे, सारे चीज़ें देखने के बाद वो लोग इस बात पे एक्सेप्ट करके हमारे साथ जॉइंट वेंचर करने के लिए तैयार हुए। और हमारे लिए भी एक भरोसा ये है कि ये एक ब्रांड है जो रामकी का, हम 20 साल से हम देखते आ रहे। हाईटेक सिटी के तरफ, कोतागुड़े के तरफ बहुत बड़े बड़े जो है टावर्स बने हुए हैं आप लोगों के, और उन लोगों का कंस्ट्रक्शन हम लोगों को, क्या आप सब तमाम को नोन है कि इनका स्टैंडर्ड है एक। तो जैसे साहब बोले जो ब्रांड है ISI का, वैसा ही एक ब्रांड है रामकी का। तो इसकी वजह से हम बहुत बहुत शुक्रगुजार हैं आप लोगों के, रामकी बिल्डर्स वालों के, जो हमारे साथ मिल के करने के लिए आगे आए हैं, और हम लोग भी साथ देंगे आप लोगों के साथ। जो है ना यहाँ पे इन्वेस्टर्स इन्वेस्ट करने के बाद क्या अप्रिसिएशन आता, इसकी बात मैं 2 साल पहले से बोल रहा हूँ। बेंगलोर हाईवे की तरफ इन्वेस्टमेंट करिए, बहुत सारे लोगों को मैं इस तरफ ही बोलते आया हूँ, क्योंकि अभी तक मालूम नहीं था ये 12 लेन होने वाली है। मैं सिर्फ यही बोल रहा था कि ये इंडस्ट्रियल कॉरिडोर है, जो पोलेपल्ली सेज है, जटचल्ला है, बालनगर है, ये चीज़ें ऑलरेडी पहले से इंडस्ट्रीज़ हैं, और इसको और ग्रोथ हो रहा बोल के मैं क्या बोल रहा था सबको कि भाई इस तरफ इन्वेस्टमेंट करो, इधर अच्छे रेट्स बढ़ेंगे। लेकिन जो मेरा प्रेडिक्शन था, मैं 20 साल से इस रियल स्टेट में हूँ, रियल स्टेट एक्सपर्ट हूँ, मैं बेसिकली सिविल इंजीनियर भी हूँ, तो इसके ऊपर मैं बहुत सारी स्टडीज़ करने के बाद ही मैं ये बोलते आ रहा था कि बेंगलोर हाईवे की तरफ करो। अभी कल का जो एक वर्ड मैं ऐसा सुना, बताया, कल न्यूज़ में आया। आज तक हम मेगा सिटी, मेगा बाइट सुनते आए थे, जैसे ग्रोथ कॉरिडोर सुनते आए थे, इंडस्ट्रियल ग्रोथ कॉरिडोर सुनते आए थे,
लेकिन कल पेपर में न्यूज़ में लिखा कि गीगा कॉरिडोर, जो ये अमर राजा साहब जो है ना, जो बैटरी का इनाग्रेशन करे कल, उसके अंदर लिखा हुआ है कि दिवितिपल्ली इज ए गीगा कॉरिडोर। तो ये गीगा कॉरिडोर क्या है? जैसे मेगा कॉरिडोर बोलते हैं हम, या ग्रोथ कॉरिडोर बोलते हैं, या इंडस्ट्रियल कॉरिडोर बोलते हैं, इसको और एक स्टेप आगे हटके इसका नाम दिया गया गीगा कॉरिडोर। यानी गीगा कॉरिडोर का मतलब क्या है कि यहाँ पे जो भी है आईटी कंपनीज आने वाले हैं फ्यूचर में दिवितिपल्ली, जो जेटचल्ला से थोड़ा आगे है। तो हम जेटचल्ला से हम जो पीछे है 8 किलोमीटर, सेम 8 किलोमीटर आगे दिवितिपल्ली है। तो ये सारे इंडस्ट्रीज ऑलरेडी जो है ना यहाँ पे पहले से जो है ना 250-400 एकड़ सेज ऑलरेडी अलॉटेड था, लेकिन अभी आने वाली गवर्नमेंट इसको और एक्सटेंशन दे के बालनगर से लेके जेटचल्ला तक ऑलमोस्ट 5 से 6 हज़ार एकड़ का जो है ना अलॉटमेंट दे रहे, जिसमें अंदाज़ा लगाइए आप लोग कितने कंपनीज आएंगे। हाईटेक सिटी में सिर्फ जो है 300 एकड़ या 400 एकड़ का जो आईटी सेज है, ये इतना बड़ा रेवोल्यूशन लाया हैदराबाद में। हम लोग क्या समझते हैं हैदराबाद बहुत ग्रोथ हो गया, अभी आगे कोई ग्रोथ नहीं होगा, ये कुछ भी नहीं है। अगर वी आर कंपेयरिंग टू अनदर मेगा सिटीज़ जैसे मेट्रो सिटीज़ हैं बेंगलुरु, दिल्ली, बॉम्बे वगैरह, तो हैदराबाद में अभी कुछ भी नहीं हुआ। हैदराबाद और बहुत डेवलप होने वाला है। तो आने वाले 10-15 साल में रियल एस्टेट का बहुत बूम होगा, लेकिन वो कुछ इलाकों में होगा। जैसे अब ये बेंगलुरु हाईवे का जो कॉरिडोर है, ये कॉरिडोर पहले से हम ग्रोथ कॉरिडोर बोल रहे थे, दूसरा जो है इंडस्ट्रियल कॉरिडोर बोल रहे थे, अभी एक नया वर्ड ये सुनने में आया कि दिस इज़ ए गीगा कॉरिडोर। तो ऐसे बेहतरीन कॉरिडोर जो हमारे पास अवेलेबल है अभी, तो उसके वो हाईवे के ऊपर फेसिंग में जो ये प्रोजेक्ट लॉन्च हो रहा है, इसके लिए हम लोग बहुत बहुत शुक्रगुजार है रामकी के। और मैं बधाई देता हूँ हमारे श्रीनिवास रेड्डी साहब को के इसके साथ में जो है ना कोलैबोरेशन में जो हम लोग काम कर रहे हैं, इसके डेवलपमेंट आप लोग अपने आंखों से अब देख सकते हैं। ये जस्ट सिर्फ 8 या 10 दिन का डेवलपमेंट है, क्योंकि बारिश की वजह से बहुत डिस्टर्ब था। सिर्फ 8-10 दिन में इतना डेवलपमेंट हुआ, तो आप अंदाज़ा लगाइए रामकी बिल्डर्स वालों का जो काम रहता है स्टेट का, वो ऑर्गेनाइज्ड रहता और बहुत फास्ट रहता। आप लोग देखेंगे 1 महीना 2 महीने के अंदर बहुत ज़्यादा डेवलपमेंट नज़र आएगा आप लोगों को। जो भी यहाँ पे अब रेट ले रहे हैं, जैसे सब लोग बता रहे हैं कि भाई यहाँ पे कॉम्पिटिटिव रेट है, ये रेट आप लोग कंफर्म कर लीजिए कहीं भी। एक्चुअली रेट कंफर्म करने का बहुत सारे लोग क्या बोलते हैं, दूसरे लोग कोई प्रोजेक्ट कर रहे तो उनका रेट से कंपैरिजन करते, वो लोगों का हो सकता अनअप्रूव्ड लेआउट है, या जो है ना उसके अंदर कोई और जीपी लेआउट है, उसका रेट को हमारे रेट को फ़र्क रहेगा, क्योंकि हमारा मुडा से अप्रूव्ड लेआउट है एलपी नंबर के साथ, और फिर रेरा अप्रूव्ड है। तो ये 2 चीज़ें रहने की वजह से हम लोगों का, हमारे जो प्रोजेक्ट की वैल्यू है वो डेफिनेटली बढ़ के रहेंगी। लेकिन इसको देखने का तरीक़ा मैं मेरी ट्रेनिंग में भी बोलता हूँ मैं कि भाई यहाँ पे एकड़ में जैसा है, एकड़ का जो रेट है उसको आप लोग डिवाइड करके देख लीजिए। कस्टमर को भी यह बोलिए भाई यहाँ पे जो रेट है, जो एकड़ में जो रेट है उसको आप डिवाइड करके देख लीजिए, आपको ऑटोमेटिक रेट आ जाता पर स्क्वायर यार्ड कितना है। उसको इंक्लूडेड आप अगर डेवलपमेंट भी लगा देंगे ना, तो 25 से 26 हज़ार रुपये को गज़ कम नहीं मिलेगा ये हाईवे फेसिंग में। लेकिन हम लोग शुक्र अदा करते हैं कि हमारी कंपनी की तरफ से और जो भी एक्सपर्ट्स है बैठ के इस रेट को हर आदमी के पहुंच तक होना, सब आदमी इसमें ख़रीदने के काबिल होना, बल्कि ये रेट को जो है ना बहुत कम करके 20,000 पर स्क्वायर यार्ड रखे थे। लेकिन इसको भी जो है ना अभी लॉन्चिंग ऑफ़र दे रहे हैं। जो भी हजरात है, ये मौका फिर आने वाला नहीं है। मैं गुजारिश करता हूँ आप सब से कि यहाँ पे कम से कम एक छोटा सा प्लॉट भी क्यों नहीं होता, 180 स्क्वायर यार्ड, 183 स्क्वायर यार्ड का एक प्लॉट है, इसमें लेने की कोशिश करें। अगर पैसों की कोई कमी है तो लोन, बैंक लोन भी अवेलेबल है इसके अंदर, और जो है ना हम रिक्वेस्ट करके थोड़ा टाइम ले सकते जो भी है। लेकिन हर चीज़ जो है ना आपको डेवलपमेंट के साथ बहुत अच्छा प्रोजेक्ट है। मैं इस बात के साथ मैं आप लोगों से शुक्रिया अदा करके जो तमाम हजरत अपना कीमती वक्त निकाल के यहाँ तक आए हैं, और भी हमारे दूसरे प्रोजेक्ट्स हैं, हमारे रिप्रेजेंटेटिव्स बैठे हैं, उनसे डिस्कस कर सकते हैं। अगर यहाँ के बजट में अगर कुछ सूट नहीं हो रहा है तो किसी और भी प्रोजेक्ट में भी ले सकते। लेकिन यहाँ पे जो डेवलपमेंट आएंगे, ये जो हाईवे फेसिंग रहने की वजह से इसकी जो वैल्यू रहेंगी दूसरे प्रोजेक्ट में थोड़ा कम रहेंगी। लेकिन आप लोग जो है ना अभी भी चांस है, क्योंकि स्टार्टिंग है, आज ही इनाग्रेशन हो रहा है इसका, तो इसके अंदर अवेलेबिलिटी बहुत ज़्यादा है। अपने मर्ज़ी का और अपने डायरेक्शन का जो भी प्लॉट होना चाहते हैं आप लोग, वो सेलेक्ट कर सकते हैं।
इसके साथ मैं तमाम हमारे मेहमानों का भी शुक्रिया अदा करता हूँ। आप तमाम लोगों का भी शुक्रिया अदा करता हूँ जो कीमती वक्त निकाल कर यहाँ तक आए। और आप खुद जो है ना जाके अपना देखिए, 60 फीट, 40 फीट, 33 फीट के 33, 60 एंड 40 फीट के रोड्स हैं। इसमें ऑलरेडी अंडरग्राउंड ड्रेन हो गया काम, और भी आगे काम चल रहा। आप लोग अपने आंखों से इंस्पेक्शन करके देख लीजिए। इसके जो भी डॉक्यूमेंट्स वगैरह चेक करना है आप लोगों को, तो श्रीनिवास साहब के पास रहते, हमारे ऑफिस में रहते। आप लोग आइए, चेक करिए, देखिए, एवरीथिंग इज़ लीगल, अच्छी चीज़ है, और इमीडिएट रजिस्ट्रेशन भी होंगे। और थोड़े दिन के बाद जब डेवलपमेंट कंप्लीट हो जाएगा तो आप लोग यहाँ पे कंस्ट्रक्शन भी कर सकते, सिक्योरिटी के साथ। ये आर्च है, सिक्योरिटी का इंतज़ाम है यहाँ पे, 24/7 सिक्योरिटी रहती, कोई भी यहाँ रह सकते। और आजू बाजू जैसे साहब बोले, हमारे दिल्ली पब्लिक स्कूल के लिए ऑलरेडी सैंक्शन हो गया, इधर है। और जटचल्ला में आप जाएंगे, कारपोरेट हॉस्पिटल्स है, स्कूल्स है, बड़े बड़े स्कूल्स है। और पोलेपल्लिसेस में सबसे बड़ी वर्ल्ड क्लास निमिम्स यूनिवर्सिटी है। तो और कहाँ चाहिए, और क्या चाहिए हमको? ये सारी चीज़ें मौजूद हैं। और आपको हर एवरी 5 मिनट्स को 10 मिनट्स को आपको ट्रांसपोर्टेशन अवेलेबल है यहाँ पे, बसेस मिल जाएंगे सामने से, और ट्रेन है। पीछे जो है ना रेलवे स्टेशन है, राजापुर रेलवे स्टेशन है। तो एयरवेज, रेलवे और रोडवे, ये 3 चीज़ों की अगर एक्सेसिबिलिटी ईजी है साइट के ऊपर, तो ये साइट डेफिनेटली जो है ना सक्सेसफुल साइट है। मैं दिली ख्वाहिश है मेरी कि आप सब लोग इसके अंदर इन्वेस्ट करिए, और फिर इसका फ्रूटफुल रिटर्न्स देखिए कैसे रहेंगे। यू विल बी सरप्राइज वेरी शॉर्ट इन द फ्यूचर। థ్యాంక్ యూ వెరీ మచ్. భూమి ఒక్కటే ఒక రిసోర్స్, అది మళ్ళీ క్రియేట్ కాదు, అది స్థిరమైంది. అందుకని సనాతన కాలం నుండి ఇప్పటి వరకు కూడాను భూమికి ఒక అత్యంతమైనటువంటి విలువను ఆపాదించారు. అంతేకాకుండా వంశ పారంపర్యంగా క్రమేపీ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఈ వనరులు ఎలా ఆపాదించబడాలనేటువంటి దాన్ని కూడా యాక్ట్స్ ఉన్నాయి, లాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మన జీవిత కాలంలో మనం భూమిని ఏమైనా కొనగలుగుతామా, తర్వాత దాన్ని మనం ఆపాదించుకోగలుగుతామా, అది ముఖ్యమైన విషయం. ఈ వెంచర్కి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలు ఆయన ఆల్రెడీ చెప్పారు. మీకు చెప్పాల్సిన ఒక 3 విషయాలు. ఒకటి, హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్ళేటువంటి ఈ రహదారిలో మీరు అభివృద్ధి కనుక చూస్తే 1980లో శంషాబాద్ ముందు అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఉండేది, అక్కడ ఏ వెంచరు లేదు. ఈ రోజున శంషాబాద్ విమానాశ్రయం కాకుండా దానికి ఇంకో 40-50 కిలోమీటర్ల వరకు వెంచర్స్ నడుస్తున్నాయి. జనాభా పెరుగుదల కొద్దీ, తర్వాత మనకు ఉన్నటువంటి అవసరాలను బట్టి ఇల్లు, మనం నివసించేటువంటి గృహం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే జీవితంలో సగభాగం అందులోనే ఉంటాం, ఒక సగభాగం బయట పనిచేసినా కూడా. చాలామందికి ఇల్లును ఆలయం అంటారు. దానికి సంబంధించి మామూలుగా అగ్గిపెట్టెల్లో నివసించేటువంటి ఫ్లాట్స్ కాకుండా మీరు ఒకవేళ ఏదైనా అవకాశం ఉండి కొంత భూమిని కొనుక్కోగలిగేటువంటి స్తోమత ఉంటే తప్పకుండా ఇలాంటి వెంచర్స్ని మీరు చూడండి. ఇది జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. రెండవది, ఈ కారిడార్లో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. ఐ థింక్ ఆయన ఆల్రెడీ చెప్పారు మీకు. క్రమేపీ మనం ముందుకు సాగుతున్న కొద్దీ భూమి విలువ మామూలు ప్రపోర్షన్ కాదండి, జియోమెట్రికల్ ప్రపోర్షన్ అండి. అంటే 1+1 కాదండి, అది 2x2 4 అవుతుంది. అలాంటప్పుడు దీంట్లో మీకున్నటువంటి సంపాదనలో ఏమాత్రం మిగులు ఉన్నా కూడాను మీ సంపాదన, తర్వాత ఇలాంటి వెంచర్స్కి బ్యాంకు వాళ్ళు కూడా రుణాలు ఇస్తారు, అది కూడా జోడించి మీరు కనుక ఇలాంటి వాతావరణంలో, అందులో డెవలప్మెంట్కి సంబంధించి రామ్కీ సంస్థ వారు ఏ విధంగా డెవలప్ చేస్తారని ఆయన చెప్పారు. అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, తర్వాత ప్లాటింగ్, తర్వాత ఎన్విరాన్మెంట్, దాని ప్లాంటేషన్, హార్టికల్చర్ డెవలప్మెంట్, అవన్నీ చేసిన తర్వాత ప్లాటింగ్ చేసి మీకు ఇచ్చిన తర్వాత మీ ఇంటికి పర్యావరణంలో ఉండేటువంటి వసతులన్నీ కూడాను సమకూర్చబడతాయి.
మీకు కావాల్సింది ఏంటంటే భూమి ఒక భాగం కొనుక్కొని దాంట్లో మీ ఇల్లు కట్టుకోవటం. దానికి సంబంధించినటువంటి మిగతా సౌకర్యాలన్నీ అందించగలిగేటువంటి ఒక సంస్థ రామ్కీ సంస్థ. రామ్కీ సంస్థకి ఈ హైదరాబాద్ సరౌండింగ్స్లో కనీసం ఒక 14 వెంచర్స్ ఉన్నాయండి. ఆ వెంచర్స్ మీరు కనుక పరికించి చూస్తే ఏ విధంగా వాళ్ళు వాటిని ముందుకు సాగించాలని మీకు తెలుస్తుంది. సో మీకు ఒక సంస్థ, దాని మీద నమ్మకం ఉండి వాల్యూ మీకు క్రియేట్ చేసేటువంటి సంస్థ ఒకటి ఉంది. రెండవది జీవితంలో మనకు కావాల్సినటువంటి ఏంటిది అది కూడా ఇక్కడ ఉంది. మూడవది ఏంటంటే హైదరాబాద్ నగరం ఇప్పుడు ప్రపంచంలో, ఇది ఒకటి గమనించండి మీరు, ప్రపంచంలో బాగా డెవలప్ అవుతున్నటువంటి మహానగరాల్లో ఒకటిగా ఉంది. ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా మెర్సర్ అని ఒక అంతర్జాతీయ సంస్థ ఉంది. హైదరాబాద్ని మోస్ట్ అఫోర్డబుల్ అర్బాన్ లివింగ్ సిటీ, అంటే మామూలుగా పల్లెల్లో జీవించినటువంటి వాతావరణం కాకుండా కొద్దిగా నగర జీవితానికి సంబంధించినటువంటిది, తర్వాత అభివృద్ధి చెందేటువంటి నగరాల్లో, ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో హైదరాబాద్ని ఒకదానిగా వాళ్ళు ఎంపిక చేశారు 3 సంవత్సరాలుగా. తర్వాత హైదరాబాదు ఇండియాలో, మన భారతదేశంలో ఢిల్లీ గురుగ్రామ్ కారిడార్, తర్వాత ఇంకొక కారిడార్ ఉందండి, అది నోయిడాది. అది కాకుండా అత్యంత వేగంగా, తర్వాత అత్యంత విలువదాయకంగా పెరిగేటువంటి నగర పరిసర ప్రాంతాలుగా దీన్ని పేర్కొనబడింది. తర్వాత ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఒకసారి కనుక మీకు రీజనల్ రింగ్ రోడ్ వచ్చిందనుకోండి, ఎంతమందికి తెలుసో నాకు ఇది తెలియదు కానీ 1987-88లో మనకు ఇన్నర్ రింగ్ రోడ్ తర్వాత ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక వాళ్ళు వ్యూహరచన చేయకుండా కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. దాంట్లో ఒక భాగం రామ్కీ సంస్థ వారు నిర్మించారు ఔటర్ రింగ్ రోడ్. అది అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి విలువ 10 పెరిగింది. 1984-85లో గచ్చిబౌలి, కోకాపేట్, తర్వాత ఈ నానక్రామ్ కూడా, ఇవన్నీ కూడాను పౌల్ట్రీ ఫార్మ్స్, డైరీ ఫార్మ్స్, తర్వాత వెనుకబడి జరిగినటువంటి జాతుల వారికి సంబంధించి కొన్ని ప్రణాళికలు ఉండేవి. ఎకరం 50,000 ఉండేది. ఇప్పుడు ఎంతో తెలుసా మీకు? మొన్నటికి మొన్న ఒక ఎకరం 100 కోట్లకు పోయింది నియోపోలిస్లో. 50,000 84, ఇప్పుడు 2024లో ఆల్మోస్ట్ 100 crores. సో భూమి అనేది అత్యంత విలువైనటువంటిదండి. దీనికి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు వీలుంటే తప్పనిసరిగా మీకు ఉన్నటువంటి సంపాదనలో కొంత దీనికి కేటాయించండి. తర్వాత హైదరాబాద్కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో, అంటే ఇది ఒకసారి రీజనల్ రింగ్ రోడ్ వచ్చిందనుకోండి, ఇక్కడ మీకు భూమి దొరకదండి. You will not get a piece of land in Hyderabad and surroundings once regional ring road is coming. దానివల్ల ఏమవుతుంది అంటే దేశంలో ఎక్కడా కూడా ఇది జరగలేదు. ప్రతి డిస్ట్రిక్ట్ని ఇంటర్లింక్ చేస్తూ ఈ రీజనల్ రింగ్ రోడ్, అంటే ఏంటి, ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది మనకి, తర్వాత ఔటర్ రింగ్ రోడ్, దాని తర్వాత రీజనల్ రింగ్ రోడ్. అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని జిల్లాలకు ఒక రహదారి అనుబంధం ఏర్పడుతుంది, రావటం వెళ్ళటం. తర్వాత ఈజ్ ఆఫ్ ట్రావెల్ అంటారు, అంటే ఒక సౌకర్యప్రదాయకమైనటువంటి ప్రయాణం వీలు కలిగింపజేసేటువంటి రహదారి. ఎప్పుడైతే మంచి రోడ్లు బిల్డప్ చేయబడతావో అప్పుడు ఆ నగరం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ నేషనల్ హైవే అండ్ దట్ టు హైదరాబాద్ టు బెంగళూరు. ఈ రహదారికి అటుపక్కన ఇటుపక్కన ఒకవేళ ఇలాంటి ల్యాండ్ ఉంటే మీరు ఈ సుందరమైనటువంటి అవకాశాన్ని, సువర్ణమైనటువంటి అవకాశాన్ని వదులుకోకండి. రామ్కీకి సంబంధించి ఆయన చెప్పారు, రామ్కీకి సంబంధించినటువంటి అనుభవం మేము మీకు చెప్పాము. ఇది మీకు మళ్ళీ ఇంకోసారి జీవిత కాలంలో ఈ వాట్ ఎవర్ ద రేట్స్ దట్ హీ హాజ్ ఇండికేటెడ్, 20,000 అన్నారు, 10,000 అన్నారు, 30,000 అన్నారు, ఇది ఒక 3-4 సంవత్సరాల్లో 2 ఇంతలు అవుతుంది. మీరు ఏ బ్యాంకులో డబ్బులు పెట్టుకున్నా ఇంత కాదు, ఏ బ్యాంకులో కాదండి. నాకు 44 సంవత్సరాల అనుభవం ఉంది. మనం ఏమంటామంటే మనం డబ్బులు ఎలాంటి వాటిలలో పెట్టాలి, బంగారంలో పెట్టాలా, భూమిలో పెట్టాలా, లేకపోతే షేర్స్లో పెట్టాలా అనేటిది అనుకుంటే హైదరాబాదులో మాత్రం
మామూలు వ్యవస్థ నుండి అత్యంత ధనికులైనటువంటి వాళ్ళు 28% మంది భూములు కొనుక్కున్నటువంటి వాళ్ళు. ఇక దీనికంటే నేను ఎక్కువ చెప్పను. మీకు ఏమాత్రం ఇలాంటి వాటిల్లో అవకాశం ఉంటే ముందుకెళ్ళండి. ఏవైనా మీకు దీని గురించి ప్రశ్నలు ఏమైనా ఉంటే, ఏమైనా మీరు ఇంకా దీని గురించి వివరాలు కావాలంటే అఫీషియల్స్ ఉన్నారండి. సో ప్లీజ్ మేక్ అవైలబుల్ దిస్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. ఏదో మేం చేస్తున్నామని కాదండి, మీ అంతటా మీరు నిర్ణయం చేసుకోండి. మీ స్వతంత్ర ప్రతిపత్తితో, తర్వాత మీకు ఎవరైనా సలహాదారులు ఉంటే, తర్వాత మీకు ఎవరైనా బంధువులు ఉంటే, మిత్రులు ఉంటే వాళ్ళతో సంప్రదించండి. కానీ మీరు మాత్రం ఏమాత్రం అవకాశం ఉన్న భూమిలో ఇన్వెస్ట్ చేయండి. దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ యాజ్ ఫర్ దిస్ రీజన్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ ఉన్నది ఎంత ఫాస్ట్గా ఇంటర్నేషనల్ లెవెల్లో పెరుగుతుందో మీ అందరికీ కూడా తెలుసు. సో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సార్ చెప్పారు, ట్రిపుల్ ఆర్ స్టార్ట్ అయితే మనం రేట్లు మనం క్యాచ్ చేయలేమండి ఎక్కడ కూడా. ట్రిపుల్ ఆర్ స్టార్ట్ అయిందంటే సపోజ్ మనం 10,000 పెట్టుకున్నది మనం 30,000కి వెళ్ళిపోతుందండి. 30,000 నుంచి 50,000కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. యాక్చువల్గా ట్రిపుల్ ఆర్ కూడా చాలా వెరీ షార్ట్ టైంలోనే రేవంత్ రెడ్డి గారు చేయడానికి ముందుకు వస్తున్నారు. అంటే ఎస్పెషల్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ డిపెండింగ్ ఆన్ ట్రిపుల్ ఆర్ అండ్ మొత్తం ఈ రోడ్స్ అన్నింటిని కూడా అవుటర్ డెవలప్ చేయాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు వారు. ఎందుకంటే సిటీలో మొత్తం ఉన్న ల్యాండ్ అంతా కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది. అక్కడ రోడ్లు ఎక్కడక్కడ మనకి ఖాళీ లేదు. అందువల్ల ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పక్కా ప్రణాళికతో మొత్తం అంతా ఈ అవుటర్ రింగ్ రోడ్ కానించి ట్రిపుల్ ఆర్ మధ్యలో బాగా డెవలప్ చేయాలని చూస్తున్నారు. అలాగే ప్రతి రోడ్డుకి కూడా మంచి వెంచర్లు వచ్చి ఉన్నాయి. ఇక్కడ ఇదే రోడ్లో మనం ఇంకొక 4 కిలోమీటర్స్ వెళ్తే మనకి పోలేపల్లి సెస్ కూడా ఉంది. ఆల్రెడీ 20 years బ్యాకే డెవలప్ అయి ఉంది. సో నెక్స్ట్ లెవెల్లో తీసుకుంటే మనకి నెక్స్ట్ ఊరేటండదు జడ్చల్ల దివిటిపల్లిలో హైటీ హబ్ ఉంది. అలాగే అక్కడ ఇంకొక వెంచర్ కూడా వచ్చింది, మన బ్యాక్ట్రీస్, అమర్ రాజా బ్యాక్ట్రీస్. సో ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మనకి ఎంత గ్రోత్ ఉందో మీరు క్యాలిక్యులేట్ చేయండి. పోలేపల్లి సెజ్లో నియర్లీ 1 lakh పీపుల్ ఇక్కడ ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నారు. ఈ సరౌండింగ్లో ఎక్కడ కూడా రెంటెడ్ హౌస్ దొరకట్లేదండి ఎంప్లాయీస్కి. సో మంచి లొకేషన్ ఇది. తర్వాత 12 lines, ఇది 12 lines అవడం వల్ల గ్రోత్ కారిడార్ రీసెంట్గా పార్లమెంట్లో మన నిర్మలా సీతారామన్ గారు కూడా పర్టికులర్గా హైదరాబాద్కి కేటాయించింది ఏమైనా ఉందంటే ఇది గ్రోత్ కారిడార్ అండి. ఇది హైదరాబాద్ టు బెంగళూరు హైవే. ఇక్కడ మనకి కర్నూలు, అనంతపురం కూడా అక్కడ దీంట్లో మర్జ్ అవుతుంది. సో ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే మీరు ఫార్వర్డ్ అయ్యి, సార్ చెప్పారు ల్యాండ్ కొనుక్కుంటే మీకు ఏ రేంజ్లో పెరుగుతుంది అన్నది మీ అందరికీ తెలుసు. సో ఆల్ ది బెస్ట్ ఇన్వెస్టర్స్. థ్యాంక్ యూ. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV
devotional and ATV news. Please subscribe, like and share.